హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. 20s టాలీవుడ్కి 4 స్తంభాలుగా పిలువబడే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇప్పుడు ఎవరు నెంబర్ వన్? వెంకటేష్ నెంబర్ వన్. అది క్రేజ్లోనా, కలెక్షన్ విషయంలో, ఫ్యాన్ ఫాలోయింగ్లో? అది తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీనియర్ హీరోల్లో 300 కోట్లు సాధించిన మొదటి హీరో వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నయా రికార్డ్ ను కొట్టారు. F2 130 క్రోడ్స్, F3 125 క్రోడ్స్, ఇలా 100 క్రోడ్స్ 3 మూవీస్ అతని ఖాతాలో వేసుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి అతని కెరియర్ లో కలెక్షన్ గమనిస్తే నరసింహారెడ్డి 244 కోట్లు 300 క్లబ్ లో చేరలేకపోయారు. వాల్తేర్ వీరయ్య 232 క్రోడ్స్, ఖైదీ 150 164 క్రోడ్స్, గాడ్ ఫాదర్ 108 క్రోడ్, ఇలా 4 సినిమాలు అతని కెరియర్ లో 100 కోట్ల క్లబ్ లో చేరారు. విశ్వంబరతో 300 కోట్ల క్లబ్ లో చేరుతారని అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ గారి కలెక్షన్ విషయానికి వస్తే డాకు మహారాజ్ 133 కోట్లు, వీరసింహారెడ్డి 132 కోట్లు, అఖండ 124 కోట్లు, భగవంత్ కేసరి 118 కోట్లు. వరుసగా 4 సినిమాల సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నారు. అయినా 300 కోట్ల క్లబ్లో చేరలేకపోయారు. అఖండ 2 తో మంచి విజయం సాధిస్తారని, 300 కోట్ల క్లబ్లో చేరుతారని అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక కింగ్ నాగార్జున గారి కలెక్షన్ విషయానికి వస్తే అతని కెరియర్ లో 100 క్రోడ్స్ క్లబ్ ఒక్క సినిమా కూడా చేరలేకపోయింది. నాగార్జున గారి అభిమానులు అయితే కళ్ళు కాయలు కట్టేలా ఎదురు చూస్తున్నారు. 100 క్రోడ్స్ ఫిల్మ్ ఇప్పుడు వస్తుందా అని. అతని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ ఏదైనా ఉందంటే అది సోగ్గాడే చిన్ననాయన. 88 కోట్లతో అప్పుడు సంచలన విజయం సాధించారు నాగార్జున గారు. నాగార్జున గారికి ఒక రికార్డు ఉండేది. సీనియర్ హీరోలో మొదటి 50 కోట్లు షేర్ కొట్టిన హీరోగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు వెనుకబడ్డారు. మళ్ళీ అతని కెరియర్ లో 100 ఫిల్మ్ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని అతని అభిమానులు గట్టిగా ఎదురు చూస్తున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ మళ్ళీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.